తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక తెలంగాణకే ప్రత్యేకమైన పూల పండుగ. తెలంగాణలోని ప్రతి ఆడపడుచును ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే బతుకమ్మ పండుగ హయత్ నగర్ డివిజన్ గ్రీన్ వుడ్ కాలనీలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఆటపాటలతో బతుకమ్మ ఆడుతూ ఆనందంగా గడిపారు. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి సాంప్రదాయబద్ధంగా ఆటపాటలతో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత బతుకమ్మ పండుగకు ఆదరణ పెరిగిందన్నారు. ఎలాంటి కుల మతాలు లేకుండా ఎలాంటి తారతమ్యం లేకుండా జరుపుకునేదే బతుకమ్మ పండుగ అని అన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోకుండా భావితరాలకు బతుకమ్మ పండుగ విశిష్టత తెలుసుకొని ముందుకు వెళ్లాలన్నారు. చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇంత వర్షంలో కూడా మహిళలు మా యొక్క గ్రీన్వుడ్ కాలనీ మహిళలందరూ ఈ యొక్క మహిళా మనులు ఇక్కడ కార్యక్రమంలో మంచి నిమగ్నమై ఈ యొక్క బతుకమ్మ పండుగను విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది. బతుకమ్మ పండుగ అనేది వచ్చే జనరేషన్కు మామూలుగా పిల్లలకు అందరికీ ఎవరికి తెలియదు కాబట్టి ప్రతి సాంప్రదాయాలు ఎట్లా ఉంటాయో మహిళలందరూ కూడా ఇక్కడ వచ్చి వాళ్ళు ఐక్యతతో ఉండి ఈ యొక్క పండుగ విశేషాన్ని వాళ్ళు చెప్పడం ద్వారా భావితరాలకు కూడా పిల్లలకు కూడా ప్రతి విషయం తెలిసి వాళ్ళకు కూడా కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈ డిజిటల్ కమ్యూనికేషన్ వచ్చిన తర్వాత పిల్లలకు ఫోన్లు మొబైల్ వచ్చింది. ఈ సాంప్రదాయాలు పాటలు ఈ సంస్కృతి ఎట్లా ఎవరితో ఎలా మాట్లాడాలి ఇదే అనేది తెలియకుండా ఉన్నది. కాబట్టి ఇలాంటి పండుగలు వచ్చి ఈ యొక్క సాంప్రదాయాన్ని మన సాంప్రదాయాన్ని సంస్కృతిని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మా కాలనీ మహిళలు అందరూ ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి సంవత్సరము ఎంగిలి పువ్వు రోజు తర్వాత సద్దుల బతుకమ్మ అని రెండు వస్తాయి. రెండింటి కూడా మంచి పార్టిసిపేట్ చేసి మంచి ఆటపాటలతోని అలరిస్తారు. అందులో పిల్లలు కూడా చాలా ఇష్టంగా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మంచి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. వర్షం వచ్చినా కానీ వర్షం వచ్చేంత వరకు కూడా వెయిట్ చేసి వర్షం తర్వాత కూడా వచ్చి లోపల కొద్దిగా మాకు ఇబ్బంది ఉన్నా కానీ సీసీ రోడ్డు మీద ఏర్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమం విజయవంతంగా వాళ్ళు వచ్చి మంచి సక్సెస్గా విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఎంగిలిపు బతుకమ్మ పండుగ సందర్భంగా అందరికీ మా యొక్క కాలనీ ఎంగిలిపు బతుకమ్మ చేసుకోవడానికి అందరం ఇక్కడ ఒక దగ్గరకు వచ్చాము. ఈరోజు మీ అందరికీ తెలిసిందే పెద్ద వర్షం పడుతుంది. అయినా సరే మేము అది ప్రతి సంవత్సరం చేసుకునే విధంగానే వర్షంలో కూడా వచ్చి మేమందరం ఇక్కడ ఆడుతున్నాము. ఈ బతుకమ్మ అనేది ఆడవారి యొక్క పండగ, ఆడవారి పండగ. ఇది 9 రోజులు జరుపుకుంటారు. మొదటి రోజు ఎంగిలిపు బతుకమ్మ. ఈరోజు అమావాస్య కాబట్టి మనము ఏంటంటే ఇవాళ ఫస్ట్ ఎంగిలిపు బతుకమ్మ అనేది జరుపుకుంటున్నాము. అలాగే 9 రోజులు కూడాను మనము ఈ బతుకమ్మ అనేది జరుపుకుంటాము. సద్దుల బతుకమ్మతోటి ఈ 9 రోజులు కూడా ముగుస్తుంది. అసలు బతుకమ్మ అనేది ఎందుకు చేసుకుంటున్నాము? 2014 నుండి మనము ఎక్కువగా బతుకమ్మ అనేది చేయడం అనేది కనిపిస్తుంది హైదరాబాద్లో. అంతకుముందు పల్లెటూర్లలో ఎవరో అమ్మమ్మలు నానమ్మలు వీళ్ళు మాత్రమే ఆడుకునేవాళ్ళు బతుకమ్మ. ఇది మన సాంప్రదాయం, పురాతన కాలం నుండి కూడా మనకు వస్తున్న సాంప్రదాయం బతుకమ్మ అనేది. కానీ ఏంటంటే అది మరుగున పడిపోయింది. ఎవ్వరు కూడా ఆడటం మానేశారనమాట. అందరూ సిటీలోకి రావడము, పల్లెటూళ్ళు వదిలిపెట్టడము, సిటీకి వచ్చిన తర్వాత వాళ్ళ బిజీ లైఫ్లో మునిగిపోవడము, బతుకమ్మ అనేది మర్చిపోయారు పూర్తిగా. కానీ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా ఉందంటే అన్ని పండుగల్ని ముందుకు తీసుకొస్తున్నారు. అలాగే మన బతుకమ్మను కూడా 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన బతుకమ్మ అనేది బాగా ఫేమస్ అయిందనమాట. సిటీలో కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆడడం మొదలుపెట్టారనమాట. చిన్న పెద్ద ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ కూడా ఈ బతుకమ్మను ఎంతో సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ బతుకమ్మకి అసలు ఎందుకు జరుపుకోవాలనేది అనుకుంటే ఆలోచిస్తే ఒకవైపు పురాణ గాథల్లో ఉన్న స్టోరీలు పక్కన పెడితే మనము ప్రకృతికి ఇచ్చే గౌరవం అన్నమాట. ఈ బతుకమ్మ అనేది పూలకు ఇచ్చే గౌరవం అంటాము మనము, లేకపోతే గౌరీదేవికి ఇచ్చే గౌరవం అంటాము. బతుకమ్మ అంటే మనకి అసలు అర్థం ఏంటి? బతుకమ్మ ఆడుతున్నాము కానీ అర్థం ఏంటి అంటే ఎవరికి కూడా అంత ఆలోచన రాదు. బతుకు అంటే మనము మన జీవనం అన్నమాట, జీవించడం అన్నమాట. మన జీవితం సరిగా